అందరికీ ముందుగా నమస్కారం. సో ఈరోజు అయితే మిల్ మేకర్ ఎగ్ బిర్యానీ రెసిపీ అయితే చేసుకుంటున్నాము. సో సండే సందర్భంగా దానికి కావాల్సిన పదార్థాలు నేనైతే చూపిస్తాను మీకు. సో ముందుగా టమాటా పేస్ట్ అయితే మనం చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత శనగలు, ఆ తర్వాత నానబెట్టిన బగారా రైస్, ఆ తర్వాత బిర్యానీ ఆకులు 1 నుంచి 4 వరకు, ఆ తర్వాత చెక్క, ఆ తర్వాత బిర్యానీకి సంబంధించిన కొన్ని పదార్థాలు, ఆ తర్వాత ఫుడ్ కలర్, ఆ తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో మనం ఎంతైతే బగారా రైస్, ఎన్ని గ్లాసెస్ వరకు అయితే బగారా రైస్ వేసుకుంటామో అండ్ దానికంటే డబల్ వాటర్ అయితే మనం వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చి, ఆ తర్వాత ఆయిల్ 2 నుంచి 3 వరకు, ఆ తర్వాత 2 టీ స్పూన్ల ఉప్పు, ఆ తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చి, 3 ఆనియన్స్, ఆ తర్వాత ఎగ్స్ అయితే మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. సో ఆ తర్వాత మనమైతే మిల్ మేకర్స్ ఉంటాయి కదా, అవి అయితే మనం తీసుకోవాలి. నేనైతే 2 చిన్న గ్లాసుల మిల్ మేకర్స్ తీసుకున్నాను. సో ఆ తర్వాత ఈ బిర్యానీ మసాలా అయితే బిర్యానీకి టేస్ట్ వస్తుంది. సో ఇదైతే చాలా అవసరం అన్నమాట. సో ఆ తర్వాత ముందుగా మనమైతే ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో సరిపడంత ఆయిల్ అయితే వేసుకోవాలి, 2 నుంచి 3 స్పూన్లు. ఆ తర్వాత మనమైతే ఇలా ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఇప్పుడైతే నేను చెప్పాను కదా, పచ్చిమిర్చిలు వేసుకొని ఆయిల్, ఇలా ఉప్పు అని చెప్పాక అందులో బగారా రైస్ అయితే మనం వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం ఎగ్స్ అయితే ఇలా పొట్టు అయితే తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇందులో మనం మిల్ మేకర్స్ అయితే వేయాలి. ఉల్లిగడ్డ టమాటా పేస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇలా అయితే ఒక బౌల్లో తీసుకొని గోల్డెన్ కలర్ వచ్చేటట్టు చేసుకోవాలన్నమాట. సో గోల్డెన్ అయినా పర్లేదు, బ్రౌన్ అయినా పర్లేదు అన్నమాట. ఒక గిన్నెలో అయితే వేసేసుకోవాలి మనం. అప్పుడప్పుడు మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత టమాటో పేస్ట్ చేసుకున్నాక ఇలా అయితే చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఏదైతే గిన్నెలో మనం ఆనియన్స్ వేయించుకున్నామో ఆ గిన్నెలో ఇలా బిర్యానీ ఆకులు, పచ్చిమిర్చి, టమాటో పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇలా బిర్యానీ ఆకులు, బిర్యానీకి సంబంధించినవన్నీ వేసుకోవాలన్నమాట. సో ఇలా ఒకవేళ మీకు ఆనియన్స్ వేయించుకున్న తర్వాత ఆయిల్ కనుక అయిపోతే ఒక 2 స్పూన్లు అలా వేసుకోండి. ఆ తర్వాత బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలన్నమాట. అలా ఒక ప్యాకెట్లో హాఫ్ అయితే వేసుకోవాలన్నమాట.
ప్యాకెట్ మొత్తం వేసేసుకున్నాము మనమైతే. ఇలా అయితే కలర్ వస్తుంది. సో అప్పుడప్పుడు దీన్ని కూడా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత ఇందులో ధనియాల పొడి అయితే వేయాలన్నమాట. ఆ తర్వాత 1 స్పూన్ కారం, 2 స్పూన్ల కారం అయితే వేసేసుకుందాం. ఆ తర్వాత మళ్ళీ సరిపడంత కారం అయితే వేసేసుకుందాం, 3 స్పూన్లు. ఇలా రెడ్ కలర్లో వచ్చేయాలన్నమాట. ఆ తర్వాత ఉప్పు అయితే వేసుకోవాలి, 3 స్పూన్లు, 3.5. ఇలా గ్రేవీ టైప్లో వస్తుంది. అలాగైతేనే మనకి కారంగా అలా ఉంటుంది. ఆ తర్వాత బియ్యం ఉడికిందో లేదో చూసుకోవాలన్నమాట చేయితోని. ఆ తర్వాత దీన్ని అలా కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా మనం జల్లెడ పట్టుకొని బగారా రైస్ని జల్లెడ పట్టుకొని ఇలా గ్రేవీలో వేసుకోవాలి. ఎక్కువ కలపవద్దు, అన్నం విరిగిపోతుంది. ఇలా వేసేసుకోవాలన్నమాట. సో ఇలా ఫ్రైడ్ ఆనియన్స్, ఎగ్స్ అండ్ కొత్తిమీర మిగిలితే ఉన్నది. మనము మెల్లిగా ఇలా కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే అన్నం ఇరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మిల్ మేకర్స్ కూడా వేసేసుకున్నాము అక్కడక్కడ. సో మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, ఈ రెసిపీ చాలా బాగుంటుందన్నమాట. సో ఇలా కలుపుతూ ఉండాలి, మెల్లిగా జాగ్రత్తగా కలపండి. మిగిలిన అన్నం ఏమన్నా ఉంటే కూడా వేసేసుకోవాలి జల్లెడ పట్టి. ఆనియన్స్ అయితే చాలా క్రిస్పీగా ఉడికాయి అన్నమాట, చాలా చాలా ఈజీగా అయింది. సో ఇందులో చూడండి ఇలా అన్నమాట. సో రిమైనింగ్ ఏమైనా రైస్ ఉంటే కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే కొత్తిమీర వేసేసుకొని, ఆ ఎగ్స్ వేసేసుకొని కొత్తిమీర వేసేసుకోవాలి. చూస్తుంటేనే తినబుద్ధి. మనమైతే ఇలా ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి. బిర్యానీ ఇలా మూత పెట్టి 5 నిమిషాలు అయితే అయ్యింది. సో ఇలా బరుగుది ఇలా పెట్టేసేయాలి. బిర్యానీ యొక్క ఫైనల్ అవుట్ఫిట్ అన్నమాట. సో ఇలా చాలా బాగుంది కదా. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.